హలో నమస్తే. వెల్కమ్ టు బిఎల్ వంటలు. ఈరోజు మనం తోటకూర ముద్ద కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. తోటకూర మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదని మనం చెప్పుకున్నాం కదండి. ఖనిజాల గని అని అంటారు. అనేక రకమైన ఖనిజ లవణాలు, విటమిన్స్ అధిక మోతాదులో ఉన్న ఈ కర్రీని మనం చేసుకుందామండి. తోటకూర ఈజీగా దొరుకుతుంది, తక్కువ రేటు. అసలు మనకి తక్కువ రేట్లో దొరికేది, ఇన్ని లాభాలున్న కర్రీ అంటే ఏదైనా ఉందా అంటే తోటకూరేనండి. కాబట్టి మనం అటువంటి తోటకూరని ఈరోజు మన ఛానల్లో నుంచి ప్రిపేర్ చేసుకొని చూసుకుందామండి. ఇప్పుడైతే 2 ఉల్లిపాయలు, కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోండి. ఎందుకంటే దాంట్లోకి మనం టమాటోస్ ఏమి వేయము. ఇంకా దాంట్లో ముద్ద కర్రీలాగా గుజ్జులాగా రావాలంటే ఉల్లిపాయ వేయాల్సిందే. 2 ఉల్లిపాయలు వేయండి. 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు తీసుకొని చక్కగా ముక్కలు కోసుకోండి. ముక్కలు కోసుకొని వాటిని కూడా యాడ్ చేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు 5 వేసుకోండి. ఎందుకంటే కారం కూడా వేయము. కారం కూడా మనకు పచ్చిమిరపకాయల కారమే. పచ్చిమిరపకాయలు, ఎండుమిరకాయలు, కరివేపాకు ఇవన్నీ కోసుకొని పక్కన పెట్టుకొని మనమైతే కర్రీని అయితే స్టార్ట్ చేసుకుందామండి. తోటకూర తినటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని తెలిస్తే మాత్రం తోటకూరని మీరు వదలకుండా అయితే తింటారండి. అన్ని బెనిఫిట్స్ని పొందుకొని ఈ తోటకూర మనకు లభిస్తుంది. ప్రకృతి మనకి ఇచ్చిన ఆకుకూరల్లో తోటకూర ఒకటండి. ప్రకృతి ఇచ్చింది ఏదైనా సరే మనకు ఉపయోగకరమే. ఒక వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి. ఆరోగ్యకరమైన వెల్లుల్లిపాయ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. చాలా ఆరోగ్యకరమైనది కాబట్టి దాన్ని ఒక వెల్లుల్లిపాయ మొత్తాన్ని అయితే తీసేసుకొని దాని పైన పీల్ అయితే తీయండి. నోటికి తగులుతూ ఉంటుంది. పీల్ తీసేసి చక్కగా వెల్లుల్లిపాయ మొత్తాన్ని కర్రీలో అయితే యాడ్ చేయండి. ఈ కూర మీరు బాలింతలకు పెట్టచ్చు, ఎవరైనా సరే సిక్ అయిన పేషెంట్లకు పెట్టచ్చు, అసలు ఎవరికైనా తినొచ్చు అండి. ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా తినొచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందే ఆకుకూర ఏదైనా ఉందంటే ఇదేనండి. తప్పకుండా అయితే వాడండి. ఇది మన స్కిన్కి కూడా చాలా మంచిది. ఇప్పుడైతే మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. కిచెన్లోకి ఎంటర్ అయిపోయి మనం కర్రీని స్టార్ట్ చేసుకుందామండి. ఒక పాన్ పెట్టుకుందాం స్టవ్ మీద. ఆల్మోస్ట్ అలా అన్నీ కోసేసాం కాబట్టి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వద్దండి, 2 స్పూన్స్ వేయండి చాలు. 2 టేబుల్ స్పూన్ కూడా ఎక్కువే మనం ఎందుకంటే తక్కువ అన్ని తినాలి, ఆరోగ్యకరమైన కర్రీస్ వండుకొని తినాలి అనుకుంటున్నాం కాబట్టి 2 స్పూన్స్, చిన్న స్పూన్ ఉంటుంది కదా బుడ్డది, ఆ స్పూన్తో 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి తాలింపు గింజలు అయితే వేసుకోండి. అన్ని తాలింపు గింజలు యాడ్ చేయండి. కమ్మగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏమీ వేయట్లేదు కాబట్టి దీంట్లో ఉన్న టేస్ట్ రావాలంటే ఇటువంటి పప్పులు అయితే పడాల్సిందే. తాలింపుకి ఇవ్వండి, ఇలాంటి డబ్బా ఏమైనా పెట్టుకోండి. అన్ని రకాల తాలింపులు, మినపప్పు అన్నీ పెట్టుకున్నాను అనుకోండి అందుబాటులో. అది ఓపెన్ చేయడం, మీరు తాలింపు గింజలు వేసుకోవటం. అలాగే మసాలాస్ కూడా ఇటువంటి డబ్బా ఏదైనా పెట్టుకున్నారనుకోండి, చక్కగా మసాలాస్ అన్నీ లవంగా మొత్తం పెట్టుకోండి. ఇప్పుడైతే మనం పాన్ పెట్టుకున్నాం, నూనె వేగిపోయిందండి. 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, మనం ముక్కలు కోసుకున్నాం. ఆ 2 ఉల్లిపాయలు యాడ్ చేసుకొని, వెల్లుల్లిపాయలు ఒకటి ముక్క కోసాం కదండి, అది కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం 3 ఎండుమిరపకాయలు, మీకు కారం తగినంత అండి. ఇంకా మనం కారం మీకు చెప్పాల్సింది లేదు. కారం వేయం కాబట్టి 4 కానీ 5 కానీ వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 5 వేసుకోండి, కారం తక్కువ తినాలంటే 4 వేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా వేసుకోండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు 2 వేసుకోండి. వేసుకొని ఈ విధంగా చక్కగా వేయించుకోండి. మనం మాడాల్సిన అవసరం అయితే ఏముండదండి. కొంచెం మెత్తబడితే ముక్క సరిపోతుంది. మనకి మంచి గుజ్జులాగా రావాలంటే మాడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు సాల్ట్ అయితే ఒక 1 స్పూన్ వేసుకోండి. ఆకుకూరలో సాల్ట్ వేసేటప్పుడు మీరు చూసి వేసుకోండి. ఎందుకంటే ఆకుకూరలో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకుంటేనే చాలా మంచిది. కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం మెత్తబడినవ్వండి ముక్కల్ని, సరిపోతుంది. మెత్తబడిన తర్వాత మనం తోటకూరని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోండి. తోటకూరని చక్కగా 4-5 సార్లు సాల్ట్ వేసి కడుక్కోండి. మురిగిపోయే వరకు కడుక్కొని ముక్కలు అయితే కోసుకోండి. ముక్కలు కోసుకొని చక్కగా తోటకూరని దీంట్లో యాడ్ చేయండి. చాలా ఈజీ, చేసుకోవటం ఈజీ. మీరు బయటికి వెళ్ళే వాళ్ళు అయితే, జాబ్ హోల్డర్స్ అయితే, ఎవరైనా సరే అయితే చక్కగా ఇది చేసుకున్నారనుకోండి, ఒక 4-5 కట్టలు ఈజీగా మార్కెట్లో ఎప్పుడు ఏ టైంలో ఎనీ టైంలో దొరుకుతుంది. అది తెచ్చుకోండి. చక్కగా చేసుకున్నట్లయితే మనం ఎన్ని కర్రీస్ చేసుకున్నా కూడా దీన్ని ఒక పక్కన పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. రోజుకి 200 గ్రాములు తీసుకుంటే మీ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తగ్గించుకోవచ్చు. ఒక 100 గ్రాములు తీసుకున్నాం అనుకోండి, దాంట్లో నుంచి 716 క్యాలరీలు మనకైతే లభ్యమవుతుందండి. అంత బెనిఫిట్స్ ఉన్న తోటకూర ఇది. కాబట్టి ఇప్పుడు మనం తోటకూరని వేసుకున్నాం కదండి, ఒక లిడ్ అయితే ఇలా క్లోజ్ చేయండి. ఇలా లిడ్ క్లోజ్ చేయటం వల్ల దానిపైన కొంచెం ఆవిరి వస్తుంది కదా, ఆవిరి. ఇది అన్నిటికంటే ముఖ్యంగా స్కిన్కి చాలా మంచిదండి. మనకు కంటి కింద ముడతలు, కంటి కింద నలుపు అవన్నీ పోతాయండి. రేడియంట్గా ఉంటుంది స్కిన్ మీకైతే మాత్రం. చాలా చాలా బాగుంటుందండి.
అదీ కాక హెయిర్‌కి చాలా మంచిదండి. దాన్ని కొంచెం తీసుకొని రుబ్బుకొని మెత్తగా మిక్సీలో ఏసి, మీరు హెయిర్‌కి ఇలా పాయలు పాయలుగా తీసి పెట్టుకున్నట్లయితే మాత్రం హెయిర్ ఒత్తుగా వస్తుందండి. ఊడిపోవటం అనే సమస్య అయితే ఉండదు. చూడండి ఇప్పుడు చూసారా మనకు చెమ్మ వస్తుంది కదా! లిడ్ క్లోజ్ చేయటం వల్ల. అలా ఒక గ్లాస్ లిడ్ ఏదైనా మీరు పెట్టుకున్నట్లయితే చెమ్మ వస్తూ ఉంటుంది. మీకు చక్కగా ముద్దలాగా, ముద్ద కూరలాగా తయారవుతుందండి. ఇది ఫ్రై అయితే కాదండి. ఇంకా మనం అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వేసేసినట్టే. ఇప్పుడు కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకున్నాం అనుకోండి, ఇంకా అంతే, కూర మనకు రెడీ అయిపోయినట్లే. చక్కగా ఆ వాటర్ వస్తూ ఉంటుంది, పడుతూ ఉంటుంది లోపల. ఆ చెమ్మ ఆవిరికి మీకు మంచి ముద్దగా తయారవుతుందండి. ఆరోగ్యకరమైన ఇటువంటి ఆకుకూరలను అయితే తీసుకోండి. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, జింకు, పొటాషియం, ఐరన్, సెలీనియం, ఎన్నో రకమైన ఉంటాయండి. అదీ కాక విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, కే, బి6, బి12 ఇట్లా ఎన్నో రకాలైనవి ఉంటాయి. ఇన్ని రకాలు ఉన్నప్పుడు మనం ఇంత తక్కువ ఖర్చు పెట్టి మనం ఆకుకూర తెచ్చుకున్నాం. ఎప్పుడూ ఉంటాయి. దీన్ని మీరు మాత్రం తినటం స్టార్ట్ చేశారంటే రోజు తినాలి అని అనిపించే కర్రీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి. అంతేనండి, మనం సర్వ్ చేసుకున్నాం చూసారు ఎంత గ్రీనిష్గా, మనం కారం వేయలేదు కాబట్టి ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే అమోఘంగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది, బాగా లేదు, ఏదైనా సరే ఏ కామెంట్నైనా స్వీకరిస్తామండి. కామెంట్ చేయండి. చూసారు కదా, కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. మంచి ఆకుకూరలు తిని ఆరోగ్యంగా అయితే ఉండండి. రక్తహీనత ఉన్న వాళ్ళు ఎవరైనా మాత్రం తప్పకుండా అయితే ఈ ఆకుకూరను అయితే మీరు ఆహారంలో భాగంగా అయితే తీసుకోండి. కొలెస్ట్రాల్ తగ్గాలి, తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి. హార్ట్కి చాలా మంచిదండి. గుండె సమస్యత వ్యాధులు ఎవరైనా ఉంటే మాత్రం ఈ కూరను తప్పకుండా తీసుకోండి. కడుపులో పురుగులు, నులి పురుగులు ఏమైనా ఉంటే మాత్రం అవి కూడా తగ్గుతాయండి. మొల్ల సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా అరికడుతుంది ఇది. హైపర్ టెన్షన్, హై బీపీ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ఆకుకూరను తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.